చూడు, నిన్ను కొట్టి గాయపరిచిన వ్యక్తి ఎవరో నీకు తెలుసా? తెలీదు. తెలీదా? పోనీ అతను చూస్తే గుర్తుపడతావా? పట్టలేను. సార్, మస్తాన్ భాయ్ పూర్తిగా తెలివి రాలేదు సార్. ఆ కొట్టిన వాడు ఎవడో ఆయనకు తెలుసు సార్. నేను తీసుకుంటున్నది మస్తాన్ వాంగ్మూలం, నీది కాదు. నేను తెలివిగానే మాట్లాడుతున్నాను. నన్ను కొట్టిందెవరో నాకు తెలీదు. వెనక నుంచి కొట్టాడు, పడిపోయాను, అంతే నాకు తెలుసు. థ్యాంక్ యూ. బాయ్, తెలీదని వాంగ్మూలం చెప్పేవేంటి? వాడెవడో పోలీసులకి చెబితే తీసుకెళ్లి సురక్షితంగా జైల్లో పెడతారు. వాడు బయటే ఉండాలి. వాడిని నేనే చంపాలి. కలేజా అనుకుంటాడే, లేకపోతే మన మస్తాన్ని పిప్పి కింద కొట్టి పడేస్తాడా? ఈ రోజు నుంచి అతనే మన బాసు. కాపాడదాం పదరా. నమస్కారం గురు. ఇప్పుడేం సరుకొద్దు. ఈ మధ్య పేట రోడ్డి మారాడు. అతని పరిపాలన ఎలా ఉంటుందో చూసుకొని తరువాత మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు పంపండి సరుకు. సరే, ఉంటాను. అయ్యా నమస్కారం బాబు, నమస్కారం. మమ్మల్ని కంట కనిపెట్టండి సార్. అరే విష్ణుమూర్తి, అయ్యగారికి ఒక కుర్చీ పట్టారా వ్యధవ? నాకేం అక్కర్లేదండి. సరే, కాస్త నిమ్మ సోడా అయినా తాగండి. ఒరే విష్ణుమూర్తి, బాగా కూల్ గా ఒక నిమ్మ సోడా బట్రా. పంచదార నాకేం వద్దండి, వెళ్ళనివ్వండి. నన్ను మీరు అని అసలు పిలవక్కర్లేదండి. ఆ మస్తాన్ గాడైతే బూతులే తిట్టేవాడు. ఆ కేసు కోసం మీకేదైనా డబ్బు అవసరమైతే కాకితో కబురు చేయండి, పంపిస్తాను. ఆ మస్తాన్ గాడి పీడ విరగడైనందుకు మేమంతా మీకు రుణపడి ఉన్నాం బాబు. ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇంకా మరెవ్వడు నోరెత్తడు. మిమ్మల్ని చూస్తే పేట పేటంతా బెల్లం కొట్టిన రాళ్లే. నోరెత్తారా వేసేస్తా. పదండి. ఒక అబ్బకి పుట్టిన గాడిద కొడుకు ఎవడన్నా ఉంటే ముందుకు రండిరా. మస్తాను గడి ఎంగిల్ తిని బతికే కక్కుర్తి కుక్కల్లారా. మీ మస్తాను మా ఎడంకాలి వెంట్రుకతో సమానం రా. ఏమిటి అరుపులు? అసలు ఎందుకు నువ్వు నాతో వస్తున్నావు? నన్ను ఒంటరిగా వెళ్ళనివ్వు. అన్నా, మస్తాను గడి మనుషులు పొంచి పొంచి కాసుకున్నారు. ఒంటరిగా ఎడితే వేసేస్తారు. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు నాతో రావద్దు. వెళ్ళు వెళ్ళు. మా అన్నకి ఎంత ధైర్యం! అన్నంటే అన్నే. లేచి భోంచేయమ్మా. నేను తినలేనమ్మా. వాడిని కళ్ళారా చూసుకుంటే గాని నాకేది సహించదు. తమ్ముడు తప్పకుండా వస్తాడమ్మా. వాడి మీద ఏ కేసు లేదని ఎస్ఐ గారు చెప్పారుగా. రామ్మా, లేచి. అమ్మా, అన్నయ్య చూడు. బాబు, మధు, పరాయి వాళ్ళని పల్లెత్తు మాట అంటాం కూడా చేత కాని నువ్వు ఈ రౌడీ గొడవల్లో ఎలా చిక్కుకున్నావురా? దారిని పోయే గొడవ నువ్వు నెత్తికి ఎందుకు తగిలించుకున్నావు? ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాన్నగారు నడివీధిలో రౌడీలు కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలమ్మా? ఒకవేళ నేను నాన్నగారు శవంతో ఇంటికొచ్చుంటే నువ్వేమనే దానివి? రే, చెట్టంత కొడుకు పక్క నుండి నీ తల్లి మెళ్ళలో మాంగల్యం తెగుతుంటే చూస్తూ ఊరుకునే చేతకాని వెధవా అని తిట్టావు. ఏంటక్క, మాట్లాడు. నేను చేసిన తప్ప? ఖచ్చితంగా తప్పే. చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి నువ్వెవడవరా? నేను చేసేది పోలీసు ఉద్యోగం. మా వృత్తిలో ఇలాంటివి జరగడం సహజం. ఒకవేళ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ముందడుగు వేయటం నా ఉద్యోగ ధర్మం. నాన్న, మీరు పాటించింది ఉద్యోగ ధర్మం, నేను పాటించింది పుత్రధర్మం. అది కాదురా మధు, నీ భవిష్యత్తును గురించి ఆలోచించావా? ఏంటో లక్ష్మి, అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ రౌడీ విధవులు పగబట్టి ఏం చేసినా చేస్తారు.
నేను తినేది నా సుఖం కోసం కానీ ఇలా దెబ్బలు తిని కష్టాలు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఏంటి గొంగురేనా? మాంసం వేస్తుండు, తొందరగా తినేసి మన ఊరు వెళ్ళిపోదాం. భలేవారేనండి, కష్టాల్లో ఆదుకోపోతే ఆయన వాళ్ళని చెప్పుకోవడం ఎందుకు? కష్టాలు నా ఒంటికి పడవు లక్ష్మి, నీకు తెలుసుగా. మధుబాబునాడా? వచ్చాడు, వచ్చేసింది కష్టం, ఇంకా మన పని అవుట్. తమ్ముడు లేడండి, బయటికి వెళ్ళాడు. సరే, బయటే కలుసుకుంటాను. తమ్ముడికి నేను ఫ్రెండ్ని, మీరేం కంగారు పడకండి. తమ్ముడిని ఎవరైనా ఏమైనా అంటే వేసేస్తా. ఏం బావా, అలా నాతో బయటకు వస్తావా? బావా? ఎవరు బావా? బావా ఎవరు? నువ్వే బావా. మా మధుబాబుకు బావైతే నాకు కావేంటి? ఊరికే షికారుగా మార్కెట్కు పోయి కూల్ డ్రింక్ తాగుదాం. పద బావా. అలానే తీసుకెళ్ళి చావ కొట్టి చెవులు పోయావు కదా. సజా, మస్తాన్ గడి శత్రువుని నేను. నా కోసమే మధుబాబు మస్తాన్ గని కొట్టాడు. మనం బరంపురం. రా బావా, రా. ఆయన రారు, ఆయనకి ఇలాంటివంటే పడవు. ఎందుకు సరిపడవు లక్ష్మి? బరంపురం అంటున్నాడు కదా, మంది గుణపురం. నీకేం భయం లేదు, అలా బావతో షికారికి వెళ్ళొస్తా. పద బావా. దెబ్బ తేలిందా బావా? అబ్బే, అస్సలు తగలేదు బావా. అమ్మో అయ్యి బాబాయ్, మనం ఇంత తినేసాం, ఇంత ఛాయిసాం, నా దగ్గర డబ్బులే లేవు బా. నీ దగ్గర డబ్బులు ఏమన్నాయా బా? డబ్బులా? ఎవడు బావా మనల్ని డబ్బులు అడిగేది? ఈయనెవరో తెలుసా? మస్తాన్ గడి మక్కిలు రగ్గొట్టి ఎమర్జెన్సీ వార్డులో పడేసిన మధుబాబుకి బావ. ఈ బావకి నేను బామ్మర్తిని. మేం తాగాం, తిన్నాం. డబ్బులు అడిగే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? ఎవడరా దమ్ములున్నాడు? ఎవడైనా సరే డబ్బులు అడిగితే చంపేస్తానంతే. నువ్వు కూర్చోబో. మిమ్మల్ని డబ్బులు ఎవడు అడిగాడు బాబు? మీ మనసు రాజమందరం పూజ చేసుకోండి. ఇంటికి ఏమన్నా పార్సల్ కట్టమంటారా బాబు? ఓ అప్పగా బాబు గారు పార్సల్ కట్టరా. నిజంగా చెప్తున్నాను, నువ్వు చేసిన పని చాలా గొప్ప పని. అవును, అంత పెద్ద రౌడీని ఎలా కొట్టావు బావా? కరాటే దెబ్బలా? కుస్తీ పట్టావా? కుస్తీ అయితే నాకు నేర్పించు. నీతో ఒక పట్టు పట్టాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. పోసి పిచ్చి మొఖమా, ఎన్నాళ్ళయిందే నీ ముఖంలో ఉత్సాహం చూసి. ఒరే మధు, నువ్వేదో గొడవలో ఇరుక్కున్నావని తెలిసి అది ఆళ్ళకి తిండి తింటే ఒట్టు. నువ్వెందుకు గొడవ పడ్డావో తెలిసాక ఎట్ట ఎగురుతాందో. పిచ్చి మొహం కదా అమ్మమ్మ, అందుకే. లేకపోతే నా బతుకు రాజమార్గం నుండి పక్కదోవ పట్టిందని బాధపడాల్సింది పోయి ఇలా సంతోషిస్తుందా? నీ బ్రతుకేన్రా, నీదెప్పుడు రాజమార్గమే. ఎందుకో తెలుసా? నీది మీ తాత పోలిక. ఒకసారి నేను వయసులో ఉండగా ఏం జరిగిందో తెలుసా? పక్కూరు మునసపు నా మీద కన్నేసి పళ్ళికలు ఇచ్చాడు. దాంతో మీ తాతయ్యకి కోపం వచ్చి కత్తి తీసుకెళ్లి వాడి కళ్ళు పొడిచి నా కాళ్ళ మీద పడేశాడు. ఆ రక్తం నీ ఒంట్లో ఉందిరా. ఆహా, వీర రక్తం, వీర మనవుడు, వీర నాయనమ్మ. బావా, విజృంభించు. ఒరేయ్, ఆ ఆడపిల్ల నోరు తెరిచి అడుగుతోంది, విజృంభించరా. అట నీళ్లు గారిపోతావేరా, నువ్వే విజృంభించుతా. జుమ్మంది ముద్దు ఇమ్మంది నీ బుగ్గ, సిగ్గమ్మ వాకిట్లో ఓ ముగ్గేసిపోతుంటే ఓ ప్రేమించవాల్ది పేరేమిటో. జుమ్మంటే ముద్దు తెమ్మంది నా బుగ్గ,
పాలంటి నా వయసే తేనంటుకుంటుంటే ఊరించిపోయాడు ఊరేమిటో. మొటిమ ఎరుపుల విమోహాలు తొలి తాపాలు తగిలిన దాహాలు చిలిపి చిటికెలవి తాళాలో ఒడి భోగాలు అడిగిన రాగాలో ఏదో ఒకలాగా చూపే ఎదలాగా మోమాటమే మోజు పెంచే మొదటి సరసమిది ముదిరిన అలగడిన లేత ప్రాణాలు తోడేసిని. జుమ్మంది ముద్దు ఈ మంది నీ బుగ్గ పాలంటి నా వయసే తేనంటుకుంటుంటే ఊరించిపోయాడు ఊరేమిటో. తపన పడిన రుచులందాలో రుచి దాచేటి పెదవులు అందాలో చివరికెవరి కవి అందాలు చలి కౌగిళ్ళ బిగువున కందాలు పూవై విరభూష చేశ తొలి పూజ నీ గాలి నా వైపు వీచే. పడుచు తొలకరిది పరువపు చినుకులు నీ మేలి శిల్పాలు ఆరేసెనే జుమ్మంటే ముద్దు తెమ్మంది నా బుగ్గ. సిగ్గమ్మ వాకిట్లో ఓ ముగ్గేసిపోతుంటే ఓ ప్రేమించవాది పేరేమిటో. పెద్ద వయసులో మా అమ్మకి ఎందుకు ఈ శ్రమ? అప్పడాలు ఒడియాలు మినపసున్నుండ్లు అన్నీ పంపించింది. పట్టుకోవే. ఏమండి చూసారా, మా అమ్మ అనాస పండు కూడా పంపించింది. అవన్నీ ఇక్కడ దొరకవనా అంత దూరానికి పంపించడానికి? సర్లేండి, దొరకవని పంపుతారా? పుట్టింటాళ్ళు ప్రేమతో పంపిస్తారు. ఇటేవే అన్ని ఇక్కడ దొరుకుతాయంటే మీ నాన్నది అమ్మను. వదినేమంటుందన్నయ్య? చేసే ఉద్యోగం టీచర్ అయినా హెడ్ మిస్ట్రెస్ లాగా పోజ్ కొడుతోంది. బెత్తం ఇచ్చుకుని 4 కొట్టిస్తే సరిపోయేది. ఏమిటని ఇది? ఇది మా నాన్నగారి కత్తి. నీకెవరిచ్చారా? అమ్మమ్మ సంచిలో నాకేదో బహుమతి పెట్టానంది. బహుశా అదేనేమో. మీ అమ్మమ్మ నీకు కత్తి బహుమతిగా ఇచ్చిందా? ఆ ముసలాడికి ఏదో పిచ్చెక్కినట్టుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఇవ్వాల్సింది మణులు మంచి మాటలు కానీ ఇలాంటి కత్తులు కటార్లు కదరా. ఇవ్వడానికి ఆవిడకు బుద్ధి రాకపోయినా తీసుకోవడానికి నీకు బుద్ధి ఉండక్కర్లా. ఏదో ఈ గొడవలన్నీ సర్దుమణిగిపోయినది అనుకుంటే మళ్ళీ నువ్వు ఇలాంటి కత్తులు కటాలతో ఏదైనా గొడవ చేశావో నీ డొక్క జీరేస్తాను, జాగ్రత్త. ఇప్పుడు ఏం చేస్తాడనండి వాడి మీద అలా విరుచు పడుతున్నారు? నమస్కారం. నువ్వు చేసింది తక్కువ పనేం కాదు. ఇక నుంచి నువ్వు ఒంటరిగా తిరగటానికి వీల్లేదు. బయటికి వెళ్ళదలుచుకుంటే 4 స్నేహితులతో కలిసి వెళ్ళు. మీరంతా పెద్ద పుడింగిలు అనుకుంటున్నారా? మా మస్తాను ముందు నిలబడే దమ్ముందా మీకు? అరిచ్చా, మా మధుబాబు కోసం మా ప్రాణాలను ఇస్తాంరా. ఆ మస్తాన్ గారిని తన్నా మీకు బుద్ధి రాలేదురా? చించు మొహం చిట్టెలుకున్నా